గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 10th క్లాస్లో ఎంసీక్యూ క్వశ్చన్స్ కింద యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి మనకి యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం థియరం తెలిస్తేనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. అసలు యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోరిథం థియరం అంటే ఏంటి? అసలు ఏ అనేది బి అనేవి టూ పాజిటివ్ ఇంటీజర్స్. ఏ కామా బి బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్స్. ఏ ఈజ్ డివైడెడ్ బై బి చేసినట్టయితే మనకి ఏని బితో డివైడ్ చేస్తే వచ్చేది క్యూ అనేది మనకి కోషియంట్, రిమైండర్ అనేది ఆర్ అవుతుంది. ఇది డివిడెండ్, ఇది కోషియంట్, ఇది రిమైండర్, ఇది డివైజర్. మనకి ఈ డివిడెండ్ ఏ కావాలంటే ఏం చేయాలి? మనము ఈ బిని క్యూతో మల్టిప్లై చేయాలి. బిక్యూ వచ్చిన ఆన్సర్కి రిమైండర్ని యాడ్ చేయాలి, అంటే బిక్యూ ప్లస్ ఆర్. ఇది ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. మరి ఈ డివైజర్ బి అనేది ఈ రిమైండర్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఇక్కడ మనకి అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, ఇఫ్ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి ఆర్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, దెన్ ద రిమైండర్ ఆర్ మస్ట్ సాటిస్ఫై. ఆర్ అనేది సాటిస్ఫై ఎప్పుడు అవుతుంది? ఈ ఆర్ అనేది జీరో వస్తుంది కానీ బి వస్తుందా? రాదు. బి రాదు. అంటే బి కన్నా ఇక్కడ డివైజర్ ఏదైతే ఉందో దానికన్నా చిన్నవి రావడం జరుగుతాయి. అంటే B-1 రావచ్చు, B-2 రావచ్చు, అలానే 3, 2, 1, 0 వరకు రావచ్చు. అంటే ఈ సెట్ని మనం సాటిస్ఫై చేసే ఏకైక ఆన్సర్ సి ఒకటే. ఎందుకంటే జీరో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అన్నాడు. అంటే బి అనేది ఈ సెట్లో ఉండదు. 0 నుంచి 0, 1, 2, 3 B-1 వరకు ఉంటుంది. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.